హాయ్! కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే సామాజిక వ్యవస్థల యొక్క పునాదులు బలంగా ఉంటాయి అనేది ఒక వాస్తవం. ఈ సందర్భంలో మీ ముందరికి ఒక ఆలోచింప చేయగలిగే విషయం. గతంలో అంటే దాదాపుగా 4 లేదా 5 దశాబ్దాల క్రితం ఆడపిల్లల పుట్టుక, పెంపకం, వివాహం అనేది ఆనాటి తల్లిదండ్రుల్లో ఒక భయాందోళనలకి కారణాలుగా ఉండేవి. ఆడపిల్లలు పెరిగిన తర్వాత వాళ్ళకి వివాహం చేయటం అంటే ఒక విధమైనటువంటి ఒత్తిళ్ళకి ఆనాటి తల్లిదండ్రులు గురి చేసేది. వివాహం అయిన తర్వాత గుండెల మీద కుంపట్లు దిగినట్లుగా లేదా దించినట్లుగా ఒక నిట్టూర్పు వదిలేవాళ్ళు. కాలం మారింది. మారుతున్న కాలంలో ఆనాటి ఆడపిల్లల స్థానంలో నేడు మగపిల్లలు ప్రవేశించారు. దాదాపుగా ఈనాడు 3 పదులు దాటిన మగపిల్లలు వివాహం అనేది ఒక అందని మావిలా అల్లాడుతున్నారనేది ఒక వాస్తవం. అటు మగపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఈ వివాహానికి సంబంధించినటువంటి మనోవేదనను అనుభవిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా 3 పదులు దాటినటువంటి పురుషుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. దినదిన ప్రవర్తమానంగా ఈ పెళ్లిగాని ప్రసాదుల యొక్క సంఖ్యని గనక మనం గమనించినట్లయితే మనసు భయాందోళనలకు గురవుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఈ అంకెలు పరిశీలించినట్లయితే దాదాపుగా 3 పదులు దాటినటువంటి ఈ పెళ్లిగాని ప్రసాదుల సంఖ్య అటు ఇటుగా 1 మిలియన్ అంటే ఒక 10 లక్షలకి అటు ఇటుగా చేరిపోయింది. ఇక ముందు ముందు ఏ విధంగా పెరుగుతుంది అనేది మనం చెప్పలేకపోతున్నాం. అదే సందర్భంలో 30 దిగువగా ఉన్న వాళ్ళ సంఖ్య ఇంకా ఎంత ఉంటుందో మీరు ఊహించుకోండి. అంటే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నేటి యువకుల యొక్క వివాహం అనేది మారింది అనేది ఒక వాస్తవం. దీన్ని జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే మొదట్లో వివాహం పట్ల విముఖత చూపించి ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలన్నా కూడా పరిస్థితులు అనుకూలించకపోవటం అనేది కూడా ఈ యువకులకి సంబంధించిన విషయాల్లో మనం గమనించవచ్చు. అందులో మొట్టమొదటి కారణం కెరీర్ డెవలప్మెంట్. ఉన్నతమైనటువంటి స్థితిని పొందిన తర్వాతే వివాహం చేసుకోవాలి. ఇక రెండోది కుటుంబానికి సంబంధించినటువంటి బరువు బాధ్యతలు నెరవేర్చిన తర్వాతే వివాహం చేసుకోవాలి. ఇక మూడో విషయం ఎడ్యుకేషనల్ లోన్స్ క్లియర్ చేసిన తర్వాతే వివాహం చేసుకోవాలి. ఇక నాలుగో విషయాన్ని గమనించినట్లయితే సంసారానికి సంబంధించినటువంటి అన్ని వనరులను సమకూర్చుకున్న తర్వాతే వివాహం చేసుకోవాలి. ఇక ఐదవ విషయాన్ని గమనించినట్లయితే అమ్మో సెక్స్ సమర్థత నాలో ఉన్నదా లేదా, నేను సుఖపడగలనా లేదా అదే సందర్భంలో సుఖ పెట్టగలనా లేదా అనేటువంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటం. ఇక ఆరో విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించేటట్లయితే అమ్మో ఈ సంసారాన్ని మనం మొయ్యగలమా, పెళ్లి చేసుకున్నట్లయితే భార్య పిల్లల్ని ఏ విధంగా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళగలగాలి. ఇవన్నీ కూడా యువతలో ఆలోచింప చేయటమే కాకుండా వివాహానికి వెనకడుగులు వేయిస్తూ ఉన్నాయి. వీటిల్లో ఏ విషయాన్ని మనం పరిశీలించినా కూడా ఇవన్నీ కూడా జీవితంలో ప్రతి ఒక్కరికి సర్వసాధారణమైన విషయాలే. ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగటానికి వివాహం అడ్డు ఎలా అవుతుంది? వివాహం తర్వాత ఉన్నతంగా ఎదిగే అవకాశాలు లేవా? ఆర్థికమైనటువంటి వ్యవహారాలు కుటుంబాలకు సంబంధించి చక్కటి ప్రణాళికల ద్వారా తమ యొక్క అవసరాలతో పాటు కుటుంబ అవసరాలను తీర్చే పరిస్థితులు ఉండవా? ఇక 3 ఎడ్యుకేషనల్ లోన్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లలకి. అవి
తమకున్నటువంటి స్థితిగతులకు తగ్గ ఉద్యోగాల్లో ఒక చక్కటి ఆర్థిక ప్రణాళికలను రచించుకొని తీర్చుకునే అవకాశాలు లేవా? అదే సందర్భంలో తాము వివాహం చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కాబోయే ధర్మచారిణితో కుటుంబాలకు సంబంధించి లోన్స్కి సంబంధించి ఒక చక్కటి అభిప్రాయాలతో అడుగులు ముందుకేసే అవకాశాలు ఉండనే ఉంటాయి కదా. ఇక 4 అన్ని వస్తువులు అన్ని సౌకర్యాలు అమర్చుకున్న తర్వాత ఎప్పటికీ కోరికలకి ఏదైనా పరిమితి ఉందా? ఎన్ని సౌకర్యాలు మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటాం? ఇది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన? మీన్స్ ఆర్ లిమిటెడ్, వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. ఒక కోరిక అనేది పూర్తయిందంటే ఇంకో కోరిక పుడుతూనే ఉంటుంది. అన్ని కోరికలు ఒకేసారి తీర్చే అవకాశం లేదు. అన్ని వస్తువులు ఒకేసారి అమర్చుకున్న తర్వాత వయసు దాటిన తర్వాత పెళ్లి చేసుకొని ఏం చేయగలగాలి? ఇక 5 సెక్స్కి సంబంధించినటువంటి భయాందోళనలు. రకరకాల విషయాలు మనం వీటికి సంబంధించి మనం వింటూనే ఉన్నాం. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ బలంగా ఒక విషయాన్ని మనసులో నాటుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంపార్టెన్స్ అనేది ఎక్సెప్షన్ కేసెస్లో తప్ప ఇన్ జనరల్గా ఉండదు. ఇవి మనం కల్పించుకున్నటువంటి భయాలు, అనేకమైనటువంటి ఒత్తిళ్ళు, అనేకమైనటువంటి ఆలోచన విధానాలతో మనం సక్సెస్గా సంసార జీవితాన్ని నడపగలమా లేదా అనేటువంటి ఆలోచనలే తప్ప వాస్తవంలో ఇంపార్టెన్సీకి సంబంధించి భయాందోళనలు ఎక్కడా కూడా ఎవరు కూడా పొందాల్సిన అవసరం లేదు. ఇక సంసారం అనేది సహజం అండి. సంసారంలో సమస్యలు లేకపోతే మజా ఎక్కడుంటుంది? సమస్యని పరిష్కరించినప్పుడే మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. సమస్యలు పరిష్కరించకుండా జీవితం నడుస్తుందా? పుట్టడం దగ్గర నుంచి సమస్యల వలయమే. ప్రతి సమస్యని మనం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఆ విధంగా ఈనాటి తరం ఆలోచించకపోతే ఈనాటి తరం ఉనికి ఎక్కడుండేది? మేమే ఆ విధంగా ఆలోచించుంటే. కానీ సమస్య అనేది సార్వజనీయం, వస్తుంటాయి, పరిష్కారం చేస్తుంటాం, పోతుంటాయి. అంతేగాని సముద్రంలో అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దామంటే కుదురుతుందా? సంసారంలో సమస్యలు సర్వసాధారణం. ఈ విషయాల్ని ప్రధానంగా ఈనాటి యువతరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఇవేమీ కూడా సమస్యలు కావు. ఈ సమస్యల్ని సమస్యగా భావించడమే ఒక పెద్ద సమస్య. ఈ వివాహానికి వెనకంజ వేయటం, 30 ఏళ్ళు దాటిన తర్వాత వివాహం కాలేదని బాధపడటం. అవకాశం ఉన్నప్పుడే మనం దాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితులలో ఉండాలి. ఇది ప్రధానంగా ప్రతి యువకుడు ఆలోచించాలి. గతంలో 25-26 సంవత్సరాలు వచ్చేటప్పటికి 80% మంది పురుషుల్లో వివాహం అయిపోయేది. ఇవాళ 3 పదులు దాటిపోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని కుటుంబాల్లో కనుక గమనించినట్లయితే పెళ్ళి కానీ మగపిల్లలు ఎంత మనోవేదన చెందుతున్నారో వారి తల్లిదండ్రుల యొక్క బాధ వర్ణనాతీతం. కారణాలు వీటిల్లో కొన్ని మనం ఆలోచింప తగ్గవి. కాబట్టి ఇక్కడ మగపిల్లలకు సంబంధించినటువంటి ఈ విషయాలు ఈ విధంగా ఉంటే ఈ మధ్యకాలంలో 3 పదులు దాటుతున్నటువంటి యువతుల్లో కూడా ఈ వివాహం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడి 3 పదులు దాటినటువంటి యువతుల సంఖ్య కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూనే ఉన్నది. దాని కారణాలు మనం పరిశీలించినట్లయితే కూడా ముఖ్యంగా మొట్టమొదటిది కెరీర్ డెవలప్మెంట్, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండగలగాలి. ఎస్, కరెక్టే, తప్పులేదు. రెండోది ఆర్థిక స్వేచ్ఛ. ఎస్, నేను సంపాదిస్తున్నా, నాకు ఒక స్వేచ్ఛ ఉన్నది, మంచిదే, అది కరెక్టే. 3 వ్యక్తి స్వేచ్ఛ. వ్యక్తిగా నేను నిలబడగలగాలి, నిలబడుతున్నా, ఇంకా ఎదగగలగాలి, నాకుండే స్వేచ్ఛ నాకుంటుంది, మంచిదే. ఇక 4వ విషయాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే ఉన్నత ప్రమాణాలు కలిగినటువంటి భాగస్వామి నాకు కావాలి. ఆలోచనలో తప్పు లేదు. ఇక 5వ విషయాన్ని గమనించినట్లయితే సంసారం అంటే విముఖత. ఏంటండి సంసారాలు? పిల్లల్ని కంటడం, పెంచడం, పెద్ద చేయటం అని ఒంటరితనానికి కూడా కొంతమంది మొగ్గు చూపించేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఇక 6వది ప్రధానమైన విషయం, ఆడపిల్లలకు సంబంధించిన తల్లిదండ్రుల
కోరికల యొక్క పరంపరలు కూడా పెరిగిపోతున్నాయి. మా పిల్ల సంపాదిస్తుంది దానికి తగ్గట్టుగా అనే పద్ధతిలోనే కాకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా సర్దుబాటు ధోరణులు కనపడట్లా. అందుకనే కొన్ని సందర్భాల్లో కుదిరి సంబంధాలు కూడా చెడిపోతూ ఉన్నాయి. ఇది ఒక వాస్తవమే. ఒక్క విషయాన్ని ఇక్కడ ప్రధానంగా మనం గమనించగలగాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ కలయిక వల్ల 2 కుటుంబాల కలయికగానే మనం భావిస్తాం, కానీ ఇది కొన్ని తరాలకు పునాది అనే విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించగలగాలి. సమస్యలు ఉంటాయి, చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న లోటుపాట్లు ఉంటాయి. దానికి ఒక బ్రిడ్జి వేయగలిగేది ఈనాటి ఇరుపక్షాల తల్లిదండ్రులు మాత్రమేనని వాస్తవం. 2 కుటుంబాల కలయిక అని అంటే సమాజంలో రేపటి తరాలకి పునాదులు వేయగలగటమే. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించగలగాలి. వయసు దాటిన తర్వాత చేయగలిగింది ఏమీ లేదు. ఒంటరి జీవితాలు బతకాలి అని అంటే అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి అది. ఒంటరి జీవితం ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒక వయసు వచ్చిన తర్వాత భరించగలిగేటువంటి పరిస్థితులు ఉండవు. పూర్వకాలం అందుకని సరైనటువంటి సమయంలో సరైనటువంటి సందర్భంలోనే వివాహాలు జరిపేవారు. సరైనటువంటి సందర్భాల్లో సరైనటువంటి సమయాల్లోనే పిల్లలు పక్కన నిలబడగలిగేవారు, అండగా తోడుగా. అందుకని ఇటు ఆడపిల్లలైనా అటు మగపిల్లలైనా ప్రధానంగా తోడొకరుండినా అదే భాగ్యం అనేటువంటి ఆలోచన కలిగే అడుగులు ముందుకు వేయగలగాలి. అటు ఆడపిల్లలకు సంబంధించి ఇటు మగపిల్లలకు సంబంధించినటువంటి అవినాభావ సంబంధాలు పెరగాలి. ఒక పారదర్శకతో కూడినటువంటి చర్చలు జరగాలి. అరమరికలు లేకుండా మాటలు జరగాలి. ఆర్థిక వ్యవహారాలు కానీ హార్దిక వ్యవహారాలు కానీ కలిసి కూర్చొని మాట్లాడగలిగి రేపటి భవిష్యత్ తరాలకు ఒక గొప్ప పునాదిని వేయగలగాలి. అదే సందర్భంలో ఒక విషయాన్ని ప్రధానంగా గమనించాలి. 3 పదులు దాటినటువంటి పురుషులైనా స్త్రీలైనా శరీరానికి సంబంధించిన ఒక విషయాన్ని గమనించాలి. శరీరానికి సంబంధించినటువంటి మార్పు చేర్పులు జరుగుతూ ఉంటాయి. మెటబాలిజం లెవెల్స్ తగ్గచ్చు, హార్మోన్స్ యొక్క సమతుల్యతల్లో ఇబ్బందులు రావచ్చు, శారీరక స్థితిగతుల్లో మార్పులు వచ్చి నిగారింపులు తగ్గిపోయేటువంటి పరిస్థితులలో మనం అడుగులు వేసే పరిస్థితులు ఉండకూడదు. ఏ వయసుకి సంబంధించిన కార్యక్రమమైనా ఆ వయసులో జరిగినప్పుడు మాత్రమే అందం, ఆనందం. ఇది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. 2 వ్యక్తుల కలయిక అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ, ఆకాశంలో సగం నువ్వు ఆకాశంలో సగం నేనేటటువంటి దృక్పథంతో అడుగులు వేయగలిగినప్పుడే కుటుంబ వ్యవస్థలు పటిష్టంగా ఉండటమే కాకుండా 2 వ్యక్తుల యొక్క సహగమనం భవిష్యత్తు తరాలకి బలమైనటువంటి పునాదులు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించగలగాలి. అదే ఈనాటి యువకులు ఆలోచించి అడుగులు కదపాల్సిన అవసరం ఉంది. ఏమంటారు? ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరోజ్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారాలతో అమర్నాథ్, జగర్లపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కార్పొరేట్ ట్రైనర్. ఒక్క విషయం, ఈ విషయాన్ని అంతా విన్నారు కదా, ఇది ఆలోచించి అడుగులు ముందుకు వేసి వివాహాలకి దగ్గరగా జరిగిన వాళ్ళు శుభలేఖలు మటుకు నాకు మర్చిపోకుండా పంపండి.